హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శృతి కిట్టు గోపిశెట్టి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇక్కడ మేము వెళ్ళే ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. నేను కూడా విన్నానండి. యాక్చువల్గా నేను కూడా చూడలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మీరు కూడా చూడనట్టయితే ఈ వీడియో ద్వారా చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక్కడైతే మేము ఒక గుడికి అయితే వెళ్తున్నామండి. మేము 4 o'clockకి స్టార్ట్ అయ్యాము. 9 అయ్యేసరికి అయితే ఇక్కడ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇంకొక 10 అడుగులు అనమాట, అంతే. ఇంకా గుడికి మేము వెళ్ళాలనుకున్న గుడి, కానీ దారిలో ఇంకొక గుడి ఉందన్నమాట. యాక్చువల్గా మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. తర్వాత ఇక్కడ ఉన్న గుడికి వెళ్ళేసి చూసేసరికి అక్కడ అమ్మవారి గుడి ఉందన్నమాట. సో ఇంక ఇక్కడ దాకా వచ్చాము కదా అని చెప్పేసి దర్శనం చేసుకుందామని అయితే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే గుడి అయితే క్లోజ్ చేశారండి. ఇక్కడ టైమింగ్స్ అయితే 7 వరకు అయితే క్లోజ్ చేస్తారంట. కానీ క్లోజ్ చేసినా కూడా ఇక్కడ బోనం వండుకొని అమ్మవారికి వడిబియ్యం అనేది అక్కడ గేట్ కాడ అమ్మవాడి గర్భగుడి ఉంటుంది కదండి. సో అక్కడ పెట్టేసి అయితే వడిబియ్యం పోస్తున్నారు. మేము కూడా ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకొని ఇక్కడ ముందు కొంచెం బొట్టు పెట్టేసుకొని ఇంకా ఆ వ్యూ అంతా ఒకసారి చూసేసుకొని వీడియో తీసుకొని అయితే ఇంకా బయటికి అయితే రావడం జరిగిందనమాట. మీరు కూడా ఒకసారి వెనక సైడ్ అవన్నీ చూసేయండి. అది చాలా బాగుందండి. ఆ నైట్ టైంలో ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్ దగ్గర, చాలా అంటే చాలా బాగుందండి. సో ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళే గుడి దగ్గర అయితే మాకు ఉండడానికి ఎక్కడ అనేసి అయితే అనుకుంటున్నాం అనమాట. సో ఇదైతే గుడి అండి. ఒక తాళాలు వేసేసారు. అక్కడ కొంతమంది కూడా వడిబియ్యం పోస్తున్నారు. సో ఇట్లా వడిబియ్యం పోస్తుంటే కూడా చూడడం అంటే ఇంతకుముందు ఒకసారో 2 సార్లు చూసాను అండి, అంత నాకు తెలీదు. సో ఇక్కడ కొద్దిసేపు నిలబడి చూశాను. ఇక్కడైతే మేము వెళ్ళాల్సిన గుడి అయితే రేపు మార్నింగ్ వెళ్దాము. ఆల్రెడీ ఇక్కడ 9 అయిపోయిందండి. ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము. రూమ్ వచ్చేసి అయితే ఇక్కడ డేకి 400 ఎంతో తీసుకున్నారండి వీళ్ళు. ఇంకా బాగానే ఉంది ఫెసిలిటీ, అంటే వాటర్ అంత బాగాలేదండి. బట్ రూమ్ ఇంకా ఒక డేకి ఒకట్లా అని చెప్పేసి ఏదో ఒకటి అన్నట్టుగా తీసుకున్నాము. ఏంటంటే పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా అండి. సో అందుకోసం ఇంకా ఇక్కడైతే మేమైతే ఒక రూమ్ తీసుకున్నాము. ఇంకా ఇక్కడ వాటర్ అయితే అసలు బాగాలేదు. నెక్స్ట్ ఇంకా మేమైతే ఫుడ్ అయితే ఇంట్లో నుంచే తెచ్చుకున్నామండి. ఇక్కడ బయట దొరుకుతాయో దొరకవో అని చెప్పేసి మేము ఇంట్లో నుంచి పులిహోర, పూరీలు, కర్రీస్ అవన్నీ తీసుకెళ్ళాము. ఇంకా ఆ ఫుడ్డే నైట్ ఫ్రెష్ అయిపోయి నైట్ ఆ ఫుడ్ తినేసేసి పడుకునే టైంలో వచ్చి ఇట్లా అయితే బయట వ్యూ తీశారనమాట. ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా రెంట్ పర్పస్లో ఇక్కడికి దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం కోసమేనండి. ఇక్కడ ప్రతి ఒక్క ఏ కారు ఆగినా, ఏ ఆటో ఆగినా, ఏది ఆగినా సరే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి రూమ్స్ ఉన్నాయి రండి అని చెప్పేసి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా ఇక్కడ మా పిల్లలు అయితే లేవలేదు. 3 అవుతుందండి టైము. ఈ టైంలో ఇంకా ఫ్రెష్ అయిపోయేసి అయితే ఇంకా మా పిల్లల్ని లేపుదామని చెప్పేసి అయితే ఇంకా లేపుతున్నానండి. ఎందుకంటే దర్శనానికి ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా బయటికి రావచ్చు అనమాట. ఎందుకంటే క్యూ లైన్ చాలా పెద్దగా ఉంటుంది. ఆదివారమే ఇంకెక్కువ జనాలు ఉంటారంట. మేము వెళ్ళింది కూడా సాటర్డే ఈవినింగ్ వెళ్ళామండి. సండే మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్ళాము. ఇంక ఇక్కడ పాలు అవన్నీ పొంగిచ్చేసుకొని ప్రసాదం వండుకొని వెళ్ళాలని చెప్పేసి అయితే ఇంకా ఇక్కడ చేస్తున్నాము. ఇక్కడ కింద సిలిండర్ కూడా అండి. వీళ్ళు గంటకి ఇంత అని చెప్పేసి అయితే అమౌంట్ తీసుకున్నారు. ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే నాకు కూడా తెలియదు. బట్ 1 అవర్కి 1 మినిట్ ఎక్కువైనా కూడా ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వాలన్నారు. ఇంకా పాలు పొంగలి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేమైతే దండలు, పువ్వులు అన్నీ తీసుకొని అయితే ఇంకా గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. సో ఇటు పక్కన ఉన్న కొన్ని బిల్డింగ్స్లలో కూడా ఎవరైతే దర్శనానికి వచ్చారో వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి అవైలబిలిటీ ఉందంట. ఇంకా బొమ్మలు, పూజ సామాన్లు, నెక్స్ట్ పువ్వులు, వక్కలు, ఆకులు అన్నీ, పసుపు, కుంకుమ అన్నీ కూడా మనకి ఇక్కడే దొరికేస్తున్నాయండి. ఇంక ప్రత్యేకంగా వేరే ప్లేస్కి వెళ్ళాల్సినంత అవసరం కూడా లేదనమాట. మనకు వెళ్ళే దారిలోనే మనం ఏమేమి కావాలి, ఏమేమి కొనుక్కోవాలనుకున్నా అన్నీ ఇక్కడే ఉన్నాయి. మేము 6:30కి అట్లా బయలుదేరామండి ఇంకా గుడి దగ్గరికి. ఇంకా కొన్ని షాప్స్ అయితే ఇంకా ఓపెన్ కూడా చేయలేదండి. మొత్తం ఇట్లా డేరా లాగా కవర్ కట్టేశారు. ఇంకా ఇక్కడైతే మీకు వ్యూ చూపిస్తా చూడండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఏ గుడికి వచ్చినా అని చెప్పేసి. కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ అనమాట. నేను బయట వ్యూ చూసి ఇలానే ఉంటుందా, ఎగ్జాక్ట్ ఉండదులే అన్నట్టు అనుకున్నానండి. కానీ ఆఫ్టర్ దర్శనము రియల్గా ఇక్కడ ఎలా ఉందో లోపల స్వామివారు కూడా అలానే ఉన్నారండి. నిజంగా చాలా బాగుందన్నమాట. ఇంకా ఇక్కడైతే గోపురం అండి. ఇక ఇటు నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఇటు నుంచి లోపలి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చినాక బ్యాక్ సైడ్ నుంచి మళ్ళీ దారి ఉందన్నమాట అండి గుళ్ళోకి దర్శనానికి వెళ్ళడానికి. ఇంకా మేమైతే ఇక్కడ కొబ్బరికాయలు, పువ్వులు అవన్నీ కూడా ఇంకా తీసుకొని ఉంటే పట్నం వేస్తారు కదా, దానికి సంబంధించినవన్నీ ఇక్కడ తీసుకొని లోపలికి వచ్చిన తర్వాత ఇట్లయితే ఒక చెట్టు ఉంటుందండి. ఈ చెట్టు మీద వాళ్ళు దండలు వేస్తారు. మీకు ఎవరికైనా ఇలా దండలు ఎందుకు వేస్తారు అనేది ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. యాక్చువల్గా
ఇక్కడ ఎందుకు వేస్తారనేది ఇంకా ఇంతవరకు కూడా నాకు తెలియలేదు. నేను అడిగిన వాళ్ళు కూడా నాకు అంత క్లారిటీగా చెప్పలేదు. ఎలా వేస్తారు, ఎందుకు వేస్తారు అనేది మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏంటంటే ఇక్కడ పట్నం వేయడానికి అవన్నీ ఏర్పాటు చేస్తున్నాడు అనమాట, చేస్తారంట. ఇంకొకటి ఏంటంటే అండి, మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్లనే మన ఛానల్ ఈ వీడియో అనేది ఇంకో కొంతమందికి ప్రమోట్ అవుతుంది. సో ఆ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఛానల్కి. ఇంకా ఇక్కడైతే భజన చేస్తూ బియ్యం పోసి కొబ్బరి చిప్పలో పసుపు కొమ్ము వక్కలు పెట్టేసి జాకెట్ ముక్కలు పెట్టయితే స్వామివారికి పూజ చేస్తున్నారండి ఇక్కడ. ఆయన ఈ పూజ చేసినంతసేపు కూడా వాళ్ళు ఏదో మన కథ చెప్తారంట. బట్ మాకైతే అంత అర్థం కాలేదండి కథ. ఇంకా బయట సౌండ్స్ అయితే ఎక్కువ వస్తున్నాయండి. సో అందుకే ఆ సౌండ్ ఆపేయాల్సి వచ్చింది. ఇంకా మళ్ళీ అది అట్లే పెడితే కాపీరైట్ క్లెయిమ్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది కదా, అందుకోసమని ఇంకా నేనైతే అక్కడ వాయిస్ మొత్తానికి తీసేశాను. ఇంకా ఇట్లయితే తను డమరుకంతో దాంతో మోగిస్తూ తన పూజ స్టార్ట్ చేసేసారు. ఇంకా మేము తీసుకొచ్చిన ప్రసాదం అయితే అక్కడ పెట్టారనమాట. ఈ పట్నం అయితే ఆనవాయితీ ఉంటుందంట అండి, వాళ్ళు మాత్రమే వేపించాలంట, మాకైతే లేదండి. అందుకోసమే మేము చూస్తూ ఉన్నాము. ఇంకా మాతో పాటు వచ్చిన వాళ్ళకి ఉందన్నమాట, అందుకే వాళ్ళు చేస్తున్నారు. ఇంకా పూజలో ఎవరైనా కూర్చోవచ్చు, ఎవరైనా దండం పెట్టుకోవచ్చు. ఇక్కడ పట్నం చూడడం కూడా కొత్త అన్న వాళ్ళకు కూడా ఇదొక మంచి యూస్ఫుల్ అనమాట. ఇంకా టెంపుల్కి రావడం అనేది అయితే మేము అనుకోకుండా అయితే వచ్చామండి. మేము ఎగ్జాక్ట్గా వెళ్తాము అని కూడా అనుకోలేదు. సడన్గా అయితే అప్పటికప్పుడు అనుకొని ఇంకా బయలుదేరింది అనమాట. ఒక 4 days అనుకున్నాంలే, కానీ ఎగ్జాక్ట్ టైంకి వెళ్తామా ఆగిపోతామా అనేది అయితే తెలియలేదు. బట్ ఇంకా అనుకోకుండా వెళ్ళాము. ఇంకా ఇక్కడ తెల్ల బియ్యములో కొంచెం పసుపు కలిపి ఇచ్చి ఇట్లా పూజ చేపిస్తున్నారండి. ఇప్పుడు ఆ చేసిన వాటిని మనకి మీ పూజ చేయాలి అని అంటే మాత్రానికండి, ఇక్కడ పట్నం వేయాలి అని అంటే అక్కడ నుంచి వాళ్ళకి టికెట్ తీసుకొచ్చి ఆ టికెట్ వీళ్ళకి ఇస్తే వీళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు చూడండి, మనకి వెనక సైడ్ కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడ పట్నం వేస్తున్నారు. ఇట్లా పట్నాలు వేయించే వాళ్ళందరూ ఇక్కడే పట్నాలు వేయించి ప్రసాదం నైవేద్యం అన్నీ ఇక్కడే పెట్టేసి ఇంకా అటు నుంచి గర్భగుడిలోకి వెళ్ళిపోతారనమాట. ఇంకా మనం ఆ తెచ్చిన ప్రసాదాన్ని ఇక్కడ ఆల్రెడీ పెడుతున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా అక్కడ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సినంత పని ఏం లేదు, ఇక్కడ పెట్టారు కాబట్టి సరిపోద్ది అన్నారు. సరిపోయిన తర్వాత ఇంకా మనకైతే ఇంకా పట్నం అయితే ఇలా వేశారండి. యాక్చువల్గా అది వేసేటప్పుడు ఉన్న క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకా పట్నం ఇట్లా వేసి దండ వేశారండి. దండ వేసి అక్కడ చిన్నగా ఆకులలో ప్రసాదం అయితే పెట్టారు. ప్రసాదం పెట్టిన తర్వాత ఆయన కొద్దిసేపు కథ చెప్పారండి. ఆ కథ చెప్పిన తర్వాత కూడా ఇక్కడ పట్నం మీద అయితే ఎగురుతారంట, మరి అది నాకైతే తెలీదు. మేము ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చిన తర్వాత కొంతమంది వాళ్ళ దగ్గర వాళ్ళు వేసిన పట్నాల మీద వేస్తుంటే నేను చూశాను. ఇంకా ఇక్కడ మేము చేసిన దాని మీద అయితే మరి వెయ్యలేదండి. మరి అంటే దేవుడు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎగురుతారనుకుంటా, కానీ వేరే వాళ్ళది చూశాను, అది తీయడం అయితే మర్చిపోయానండి. ఆ టైంకి అయితే మేము దర్శనంకి వెళ్ళే క్యూ లైన్లో ఉన్నాము. ఇంకా క్యూ లైన్లో ఉన్నాం కాబట్టి మేమైతే అది క్లిప్ తీయలేకపోయినాము. మాకు ఫోన్స్ కూడా ఎలో లేవండి. జస్ట్ ఇక్కడ పట్నం వేసే వరకు మాత్రమే ఫోన్లు ఎలో చేశారు. ఆ తర్వాత మేము ఎప్పుడైతే దర్శనానికని క్యూ లైన్ స్టార్ట్ అయ్యామో అక్కడ మేము టికెట్స్ తీసుకొని ఫోన్స్ అన్నీ అక్కడ తీసేసుకున్నారు. కానీ అందువల్ల అక్కడ నుంచి తీసినదైతే తీయలేకపోయినాను. ఇక్కడైతే ఇంకా పట్నం వేసి కథ చెప్పడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా కథ చెప్తూనే ఉన్నారండి. సో వీడియోలో మొత్తం కూడా ఈ పట్నం వేసే క్లిప్ అనేది నాకు బాగా నచ్చిందనమాట. ఎందుకంటే నిజంగా బాగుందనమాట అక్కడ అట్లా చేయడము, అక్కడ కొంతమందికి దేవుడు రావడము అంతా కూడా చాలా బాగా అనిపించిందండి. సో ఇంకా సండే రోజు కదా, నార్మల్గా యాక్చువల్గా అయితే సండే రోజు తక్కువ జనం ఉంటారు అనుకున్నాం, కానీ సండే రోజు ఈజీగా ఫుల్ మంది వచ్చేసారండి, ఫుల్ జనం అనమాట. ఇంకా మాకు దర్శనానికి అయితే 2 గంటలు పట్టిందండి. 2 గంటలు క్యూ లైన్లో నిలబడ్డాము పిల్లల్ని తీసుకొని. ఇంకా పిల్లలతో మీకు తెలియనిది ఏముంది, పిల్లలతో క్యూ లైన్లో నిలబడ్డం అంటే ఇంకా అది అసలు మామూలు విషయం కాదు మాకు. ఇంకా మా ఊడు చేసే చిక్కాక్ అయితే మామూలుగా అనిపించలేదండి. నాకైతే మామూలుగా ఇబ్బంది పెట్టలేదు మా బాబు. ఇంకా ఆ సందులోకి ఈ సందులోకి దూరుతున్నాడు, వాడితో ఇంకా మామూలు తిప్పలు పడలేదు నేను. ఇంకా తర్వాత అటో ఇటో మేమైతే దర్శనం ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత దర్శనం అయితే అక్కడ కంప్లీట్ చేసేసుకున్నాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇంకా కొంచెం ఏమన్నా తీసుకోవాల్సినవి అంటే ఇప్పుడు గాజులు కానీ ప్రసాదాలు కానీ వాటికి సంబంధించినవి తీసుకున్నాము. ఇంకా మనం గర్భగుడిలో దర్శనానికి వెళ్ళిన కాడ అయితే పసుపు ఇస్తున్నారండి, ఆ పసుపు కూడా తీసుకొచ్చుకున్నాము.
బండారు అంటారు కదండి అది. సో అవి కూడా తీసుకొని వచ్చాము. ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందనమాట. 2 గంటలు నిలబడ్డ క్యూ లైన్లో ఆ బాధ అంతా పోయిందండి అక్కడ దేవుడిని చూసేసరికి. ఇంకా ఫస్ట్ టైం వెళ్ళినాను కానీ నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా బాగుంది. కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే మాత్రం అసలు మిస్ అవ్వకండి, వెళ్ళి చూడండి. మీకు కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా నిజంగా నాకు అక్కడికి వెళ్ళొచ్చాక చాలా బాగా అనిపించింది. వెళ్ళడం ఫస్ట్ టైం అయినా కూడా నిజంగా ఇప్పటి వరకు కూడా స్వామివారిని చూస్తున్నట్టు అట్లా అనిపించింది అనమాట. నిజంగా బాగుందండి విగ్రహం కానీ అక్కడ లోపల గర్భగుడిలో చాలా అంటే చాలా బాగుంది. ఇంతవరకు అయితే మన వీడియో ఉంటుంది. సో ఎవరికైనా నచ్చితే మాత్రానికి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ఇక్కడైతే వాళ్ళు అది పసుపు పట్నం వేస్తున్నారు కదండి, వేసిన దాంతో అలా కొడితేనంట ఏమన్నా గాలి ధూళి ఉంటే కూడా మన మీద నుంచి వెళ్ళిపోతాయంట అండి. అందుకోసమని అట్లా కొడతారంట. అది నాకు కూడా తెలీదు. అలా కొట్టడం వల్ల పోతాయని అంటారు. ఇక్కడ అందరికైతే కొట్టేస్తున్నాడు. ఇంకా మంచిగా వీడియో తీద్దాము, లోపలికి వెళ్ళినప్పుడు కూడా తీద్దాం అనుకున్నాం కానండి అసలు వీడియో తీయడానికి లేదు. ఫోన్ ఇలా చేస్తే ఇంకా అది కూడా తీసేదాన్ని. మంచిగా 2 గంటలు కూడా క్యూ లైన్లో హాయిగా టైంపాస్ చేస్తూ మంచిగా వెళ్ళాము. ఇంకా కొంచెం లేట్ అయ్యి ఉంటే మాత్రానికి మేమైతే మస్తు ఇబ్బంది పడేవాళ్ళము. ఇంకా వస్తూనే ఉన్నారు, అప్పటికే మనకి భక్తులందరూ వస్తూనే ఉన్నారు. ఇంకా 9 మా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాం కూడా. అంటే ఎగ్జాక్ట్ 7కి అట్లా వెళ్ళి మనం క్యూ లైన్లో నిలబడితే 9 o'clock కల్లా మేము బయటకు వచ్చేసామండి దర్శనం అయిపోయి. ఇక్కడ కొబ్బరికాయ కొడితే ఇక్కడ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత వీళ్ళు కానుక తీసుకుంటారు. సో ఇదనమాట ఇక్కడ ఇవాళ వీడియో. సో బాగుంటే మాత్రం లైక్ చేయండి. ఇంకా రిటర్న్లో అయితే మేము ఇంకా ఇంటికి వెళ్తున్నాము. ఇంకా రిటర్న్ అయిన తర్వాత ఇంకా మా బాబు అయితే మామూలుగా చిక్కా చేయట్లేదండి. అసలు ఎంత తిప్పలు పెడుతున్నారో, వెళ్ళి డిక్కీలో కూర్చున్నాడు. ఇంకా అది పరిస్థితి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.